హాయ్ అండి, రండి ఇవాళ మీకు మల్లిహోర చూపిస్తాను. సింపుల్గా అన్నం మిగిలిపోయినా లేకపోతే కొంచెం అన్నం వండినా మిరియాలతో చేస్తారు. దాన్ని మల్లిహోర అంటారు. పులిహోర తిన్నారు కదా, ఆ హోర తిన్నారు కదా, ఇప్పుడు మల్లిహోర తినండి. రండి, కొంచెం నెయ్యి కాచేను కొంచెం ఎక్కువగా మిరియాలు వేసి బాగా వేచాలి. ఇగో నెయ్యిలోనే చేస్తారు, నూనెలో చేయరు. ఇప్పుడు ఇది బాగా వేచేగా మిక్సీ అనే పట్టండి, లేకపోతే బాగా దంపండి అమందస్తాలో మెత్తగా. ఇగో నెయ్యిలో వేచేసేదాక ఇగో అమందస్తాలో తీసాను. ఇప్పుడు దీన్ని మెత్తగా దంపేస్తాను. మెత్తగా దంపేయాలి, లేకపోతే మిక్సీ పట్టియచ్చు. పట్టేసాక మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 శనగపప్పు, 4-5 మినప్పప్పు, ఎక్కువ వేయకూడదు. కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. జీడిపప్పు కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేయండి, జీడిపప్పు వేస్తారు బాగాను. జీడిపప్పు వేసి కరివేపాకు వేసి, ఇందులో మిరపకాయలు వేయదు, ఎందుకంటే ఇంగువ మిరియాలు ఘాటు ఉంటుంది, అందుకే మిరపకాయలు అవసరం పడవు. కొంచెం ఇంగు కూడా వేసాను. ఇది బాగా వేచాలి. నా దగ్గర కొంచెం అన్నం మిగిలింది మధ్యాహ్నంది, మీరు వేడి అన్నాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నం అంతా అందులో వేసేస్తాను. నెయ్యి ఎక్కువ, జీడిపప్పు ఎక్కువ, మిరియాలు ఎక్కువ పడతాయి ఇందులో. మూడే చూపిస్తాను, ఉండండి. బాగా వేసి ఇగో సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి బాగా కలిపిద్దాం, కింద పైన చూపిస్తాను. ఇప్పుడు మిరియాలు బాగా దంపేసి ఉంచాను కదా, మీరు కావస్తే మిక్సీ అయినా పట్టండి. ఇగో మిరియాలు వేసాను, ఉప్పు వేసాను, బాగా కింద పైన శుభ్రం కలిపేసాను. చాలా బాగుంటుంది ఇది. ఏమి నంచుకో